అనకాపల్లి జిల్లా అనకాపల్లి యువతకు స్ఫూర్తిగా వివేకానందుని జీవితం. వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్. మానవాళికి ఆదర్శమైన మహోన్నత వ్యక్తి వివేకానందుడు అని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న భారతీయ ఆధ్యాత్మికవేత్త, మన హిందుత్వాన్ని ప్రపంచంలో నలుమూలలా చాటి చెప్పిన వివేకానందుని విగ్రహం వద్ద ఆయన 161వ జయంతి వేడుకలు యువత మేలుకో ట్రస్ట్ అధినేత వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన అధ్యక్షులు జాజుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు జానకిరామ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేసి వివేకానందునికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని నిద్రాణమై ఉన్న భారతీయ సమాజాన్ని జాగృతం చేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను అమెరికా, ఇంగ్లాండ్ తదితర పాశ్చాత్య దేశాలలో చాటి చెప్పిన భారతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానందాన్ని కొనియాడారు. యువత సాధికారత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదిన వేడుకలను మా అనకాపల్లి పట్టణంలో నిర్వహించడం జరిగింది. యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు గారు, అలాగే కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ స్వామి వివేకానంద గారి వేడుకలు నిర్వహించడం జరిగింది. దీనికి మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ తరలి వచ్చి దీనికి ఎంతో సహకరించారు. స్వామి వివేకానంద గారి సూచనలు, ఆయన యువతకి ఇచ్చిన సూచనలు, వీటన్నిటి బట్టి ఆయన మన గుండెల్లో ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా ఆయన చేసిన ఎంతో మంచి పనులు, మంచి సేవా కార్యక్రమాలు, దానికి అందరికీ గుర్తుండాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని నేషనల్ యూత్ డే అని కూడా మన గవర్నమెంట్ ప్రకటించింది. యువత ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించి మంచి మార్గంలో నడుస్తారని ఆయన కోరుకున్నారు, అలాగే కోరుకుంటున్నారు.